జగ్గయ్యపేట సిపిఎం ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను రద్దు చేయాలని ఆందోళన. టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో శనివారం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కోట కృష్ణ మాట్లాడుతూ కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం పెట్రోల్పై ₹3.30, డీజిల్పై ₹3.14 పెంచింది. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ లీటరు ₹112.50, డీజిల్ ₹101 చేరింది. దీనివలన అన్ని రంగాలపై ఈ ప్రభావం పడుతుందని, ముఖ్యంగా నిత్యావసర సరుకుల ధరలు అన్నీ పెరిగిపోతాయి. రైతాంగం దెబ్బతింటుంది, రవాణా రంగం కుదేలవుతుంది. నిన్నటి వరకు 5 రాష్ట్రాల ఎన్నికలు ముందుగా ఒక్క నయా పైసా పెట్రోల్ డీజిల్పై పెంచబోమని మోడీ బీజేపీ హామీ ఇచ్చింది. ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం అయిపోగానే ధరలు పెంచి ప్రజలకు నమ్మక ద్రోహం చేసింది. పశ్చిమ ఆసియా యుద్ధ పరిస్థితులను అడ్డం పెట్టుకుని మోడీ ప్రభుత్వం ఈ కుట్రలు పన్నుతుందని, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు రద్దు చేయాలని, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గించే వరకు సిపిఎం పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు రావేళ్ల శేషు, వివి రాంప్రసాద్, కె వెంకటేశ్వరరావు, షేక్ గౌస్మియా, ఎస్ ప్రణయతేజ, ఎస్ రామనాథం, కె సుబ్బారావు, షేక్ మీరా సాహెబ్, దంతాల నరేంద్ర, కె రామకృష్ణ, టి ఫణిధర్, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. వాటి మీద ప్రజల భారాలు మోపే పద్ధతి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి వెంటనే ఈ ధర్నాలో భాగంగా ప్రజలంతా కూడా ఈ పోరాటాలకు వస్తున్నారు. వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతున్నాం.